నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడిటేషన్ కార్డు త్వరలో అందజేస్తామన్నారు. మన చుట్టూ ఉన్న మిగతా మనుషులు, మిగతా సిటిజన్స్, మిగతా పౌరులు, వాళ్ళందరి హక్కులు మనం గౌరవించినప్పుడు, వాళ్ళందరి హక్కులు మనం గుర్తించినప్పుడు మన హక్కులకి రక్షణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే మీరు ఎక్కిన తర్వాత మినిషి గారు మాట్లాడాలి. మినిషి గారు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలి. మామూలుగా అయితే వాళ్ళకి 1 గంట ముందు లోకేష్ గారి శిక్షణ ఉంటుంది. కానీ చెప్తే చెప్పండి సార్, ఇట్లా జర్నలిస్ట్ మీటింగ్ వెళ్ళొచ్చాయి, మీటింగ్ కానీ సమాచారం అనుకుంటున్నారని మీకు చెప్పమన్నారని రిక్వెస్ట్ చేయండి. కొత్త అప్లికేషన్ తొందరగా ఇవ్వని ఒక రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటూ, మన కోనసీమ జిల్లా మహాసభకు కూడా మినిస్టర్ గారు వచ్చారు. అక్కడ మంత్రి గారు మాట్లాడే ముందు ఇక్కడ ముగ్గురు పంజాబ్ ప్రెసిడెంట్కి 3 గంటలు ప్రకటించాలి కాబట్టి నేను విజయవాడ ఎన్టీవీ యూనివర్సిటీలో ఉన్నాను. మంత్రి గారు మీడియా ప్రెస్ కూడా PRO గారికి చెప్తున్నాము. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనాథ్ ఈ రోజు ఉదయం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనుల పరిశీలనను ఆయా ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే శ్రీనానాయక్, ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపారు. ఎంపీ మాట్లాడుతూ రాబోయే కృష్ణా పుష్కరాలకు సమయానికి పూర్తి స్థాయిలో అమ్మవారి ఆలయం అభివృద్ధి చేసి భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని, స్థానిక శాసనసభ్యులు వై సుజనా చౌదరి సహకారంతో ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఆలయ అధికారులతో సమైక్యంగా ముందుకు సాగి ఆలయ అభివృద్ధి ప్రభుత్వ ఆలోచన అనుగుణంగా నడుస్తామని అన్నారు. పార్కింగ్, భక్తులు వేచి ఉండే ప్రదేశాలు, ఇతర వసతులు ఏర్పాట్లు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇట్లా వచ్చింది కదా, అన్ని రెడీగా ఉన్నాయి. కంపార్ట్మెంట్ ఈజీ అవుద్ది. మన పార్కింగ్ అక్కడ వచ్చింది అనుకోండి, పెద్ద డిస్టెన్స్ కూడా లేదు నడిచి రావడానికి. అది పార్కింగ్ వస్తే చూద్దాం. పార్కింగ్ కానీ తర్వాత ఆలోచిస్తాం. ఈ బిల్డింగ్ ప్రాబ్లం స్ట్రక్చర్ వేశారు. అక్కడ 6 నెలలు ఇప్పుడు శని ఆదివారం అన్ని మీకు షాపింగ్ కావాలన్నా కూడా పనే కాదు. మీరు ఎక్కడ స్పేస్ కింద ఉన్నాయి కదా, బయలు పెడుతున్నారా కింద పెడుతున్నారా?
కదా షాప్స్ ఇచ్చేయండి, చర్చల గురించి చేసేసి చక్కగా షాప్స్ ఇచ్చేయండి. ఇంకా పవిత్రం షాప్స్ ఎవరు ఇబ్బంది కూడా లేదు. నడిచిండే వాళ్ళు అందరూ అదే వెళ్తారు, అడ్మిట్ వచ్చే వాళ్ళు అందరూ ఇదే వస్తారు. షాపింగ్ గోడంతా ప్లేస్ వేస్ట్ అయింది కదా, దాని షాప్స్కి ఇచ్చేయండి. 4 కోట్లు కూర్చుంటాడు, ఒక 20,000 కూర్చుంటాడు, 50,000 కూర్చుంటాడు. దీనికి ఆల్రెడీ పర్మిషన్ ఉన్నాయి, ఇంకా వెళ్తుంది. ఇంకా వాళ్ళు 2 కోట్లు వేసుకోవచ్చు. ముందు 2 కోట్లు అవ్వబడుతుంది, పైకి 2 కోట్లు అవ్వబడుతుంది. ఆల్రెడీ బడ్జెట్లో దాదా అవడం ఏదో ఒకటి చేద్దాం. ఈ సింపుల్ లాజిక్ ఏమి చేయాల్సిన పని లేదు. మీ బేస్మెంట్ కూడా అయిపోయింది. పరిగణన కేసు దర్యాప్తు నేపథ్యంలో ఏపీ సిఐడి పిలుపు మేరకు విచారణకు హాజరైనట్టు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టమైన వివరములు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల స్వామివారి పరకామణి విషయంలో జరిగిన ఘటన అత్యంత విచారకరమైనదని వ్యాఖ్యానించిన సుబ్బారెడ్డి ఈ ఘటనపై సమగ్ర విచారణ పూర్తయ్యాక దోషులను గుర్తించి వారికి తగిన శిక్ష విధించే బాధ్యత కోర్టుదేనని అన్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేరినాని, తలసిల రఘురాం, పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, పోతన మహేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకరెడ్డిని పిలిచామని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం. నువ్వు అంటున్నావు వాళ్ళు ఏం అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే కదా. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఈ విచారణలో ఏ విధంగా సహకరించాలో కూడా మేమందరం సహకరిస్తాం, నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్పడం జరిగింది. సార్, టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? అదే చాలా దారుణం అని చెప్పా కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం
మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంఘం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంఘ సంస్కర్త మహాజ్యోతిరావు పులే 135వ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు, ఏపీ బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల బేబీ రాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులకొల్లు వెంకట మల్లేశ్వరరావు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పస్మంద ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన షేక్ సయ్యద్ కు ఘనంగా సన్మానించడం జరిగింది. ఇతరులకి సంబంధించి ఇతరుల వాటా మేము అడగట్లేదు. మాకు రావాల్సిన వాటా గురించి మాకు అన్యాయం జరుగుతుంది జనాభా దామాషా ప్రకారం. కాబట్టి మాకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా మాకు న్యాయం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. మరి కాబట్టి ప్రధాని గారు కూడా ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి పూలే గారి ఆశయాలను మేము అందరం కూడా కొనసాగిస్తాం. ఆయన ఆశయాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచించారో వాటి అన్నిటి కూడా మేము అందరం కూడా ఆయన మార్గంలో నడుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 135వ వర్ధంతి కార్యక్రమం జ్యోతిరావు పూలే గారిది ఘనంగా జరుపుకొని వారికి ఘనంగా నిర్వహణ అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు సోదరుడు పెద్దలు లాకా వెంకటరావు గారు ముఖ్య అతిథిగా రావడం, అట్లాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వేముల బేబీ రాణి గారు రావడం అనేది చాలా సంతోషం. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నుంచి కానీ మా బీసీ సోదరులు అందరూ కూడా పిలిచిన అందరూ కూడా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. గతంలో 2022లో బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసి నవంబర్ లో 7 నెలల్లోనే జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు కాన్సెప్ట్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా తక్కువ టైంలో చేసుకోవడం జరిగింది. ఇది యొక్క బీసీ యొక్క ఐక్యత అనేది నేను ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంత తక్కువ కాలంలోనే మరి అంత ఐక్యమత్యంగా బీసీలు ఇక్కడ ఉన్నారనేది పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ రోజున 70 సంవత్సరాలు దర్దాపులు అవుతున్నా కూడా స్వతంత్రం వచ్చి ఈ రోజు బీసీలు ఎక్కడ కూడా రాజ్యాధికారంలోకి ఎవరూ రావటం లేదు. ఏదో 4-5 జిల్లాలు తప్ప మిగతా చాలా అట్టడుగులకు ఉన్నటువంటి బీసీలు కూడా ఎవరు కూడా రాజకీయంగా ఎదగలేకపోతా ఉన్నారు. ఈ రోజు ఉద్యోగాల్లో ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఏబిసిడి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లాకా వెంగళరావు గారికి, అలాగే మా ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంక్షేమ సంఘం ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి అయిన మా వెంకట మల్లేశ్వరరావు అన్న గారికి, అలాగే మా టీం అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత మంచి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. అలాగే ఈ రోజు జ్యోతిరావు గారి 135వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎంతో మంది నాయకులు పరిపాలించారు బీసీలని, కానీ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మేము 50% మేము అడిగితే 56% కూడా రిజర్వేషన్లు ఇచ్చేసి బీసీలకు హక్కును తెచ్చుకున్న ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాము. అలాగే మోడీ గారు ఒక ప్రధానమంత్రి అయ్యిండు కూడా పార్లమెంట్ లో ఇంతవరకు బీసీ బిల్లు పెట్టలేదు. అది బీసీ బిల్లు కూడా మేము అది పాస్ చేయమనేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించమని మేము అందరం కూడా మేము బీసీలంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి తరిమికొట్టేందుకు నవంబర్ 30వ తేదీ ఉదయం 5:30 ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమయ్యే గుడివాడ సైకిల్ 2025 ను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు ఎలవర్తి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మారథాన్ నిర్వాహకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు సైకిల్ క్లబ్, ఐఎంఏ మరియు ఎన్టీఆర్ స్టేడియం కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సైకిల్ ర్యాలీ ఎమ్మెల్యే విడిగల్ల రాము ప్రారంభిస్తారన్నారు. ఈగల్ టీం ఐజీ మరియు జిల్లా ఎస్పీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు సైకిల్ ర్యాలీతో పాల్గొంటారని, గుడివాడ పరిసర ప్రాంత యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎలవర్తి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
సైక్లోథాన్ 2025 మేము ఈ నెల 30వ తారీఖున జరుగుతుందని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి డ్రగ్స్. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం గుడివాడ ప్రజానీకం అట్లాగే యువత అందరూ ఈ ర్యాలీలో పాల్గొని దాన్ని నిర్మూలించేదానికి చేసే ఒక ప్రయత్నమే ఈ సైక్లోథాన్. దీని గతంలో 25 కిలోమీటర్స్ పెడదామని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. కానీ అనూహ్యమైనటువంటి స్పందన వచ్చి ఇప్పటికే 2000 పైచిలకు ఎంట్రీస్ వచ్చినాయి. ఇంతమందితో చేయటం కొంచెం 25 కిలోమీటర్లు కొంచెం మధ్యలో మన బుడమేరు అవన్నీ తగులుతాయి, ఆ వంతెన కొంచెం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో 10 కిలోమీటర్లకి దీన్ని రిస్ట్రిక్ట్ చేసి దీన్ని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మరి అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు కూడా తీసుకుని ఈ రోజున ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా 1 టౌన్ 2 టౌన్ అట్లాగే ఈగిల్ టీం అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరి సూచనలు సలహాల మేరకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ మ్యారథాన్ లో పాల్గొన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖు ఉదయం లాస్ట్ ఏంటంటే 5 o'clock స్టార్ట్ చేసి 6కి బయటికి పంపించాలని అనుకున్నా. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల 7కి ఎగ్జాక్ట్ 7 o'clockకి ర్యాలీ బిగిన్ అవుతుంది. 10 కిలోమీటర్లు కూడా ఈరోజు మేమంతా వెరిఫై చేసి దానికి సంబంధించి పూర్తిగా మార్కింగ్స్ ఇవ్వడం, ఎక్కడికక్కడ IMA సహకారంతో మెడికల్ క్యాంపులు, అట్లాగే వాలంటీర్స్ ఉన్నారు గుడివాడ సైకిల్ క్లబ్ తరఫున. వాలంటీర్స్ అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దీన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం. 5:30 కల్లా అందరూ కూడా వస్తే ఇక్కడ చీఫ్ గెస్ట్ గా ఆ రోజున ఐజీ ఈగిల్ టీం రవికృష్ణ గారు ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొంటా ఉన్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కింద మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు, ఇక్కడ మన ఎన్టీఆర్ కమిటీ, తర్వాత IMA, తర్వాత సైకిల్ అసోసియేషన్ వీళ్ళందరూ ముందుకు వచ్చి ఇలా సైకిల్థాన్ డ్రగ్ ఫ్రీ సొసైటీ అనే కార్యక్రమానికి నాంది వేయడం అనేది చాలా మనం హర్షించదగిన విషయం. ఇది దీనికి మన మెయిన్ గా ఈగల్ టీం ఐజీ గారు, తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీ గారు, మన గుడివాడ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు. దీనికి ఎక్కువ మంది ఎన్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. దీనికి సంబంధించి మేము లోకల్ పోలీసులు 1 టౌన్ నందివాడ ట్రాఫిక్ అంతా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా దీనికి ప్లాన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మా ఎస్పీ గారు కూడా దీనికి కొద్దిగా ప్రాముఖ్యత చేయమని చెప్పడం జరిగింది. దీని మీద మేము ట్రాఫిక్ డైవర్షన్ అనేది రేపు మార్నింగ్ 6:30 నుంచి ఈ కార్యక్రమం అయ్యేదాకా చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ అక్రాస్ ద గుడివాడ మన యూత్ అంటే అలాగే స్కూల్స్ నుంచి బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ డ్రగ్స్ ని నివారించడానికి మీకు ఎటువంటి ట్రేసెస్ కానీ మీకు ఎక్కడైనా తెలిస్తే మన టోల్ ఫ్రీ నంబర్ 1972 కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. అట్లాగే ఒక స్మాల్ బ్రీఫింగ్ ఏంటంటే అంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్లైన్ లో మన స్టేడియంకి వచ్చి వాళ్ళు సేమ్ డే ఎర్లీ మార్నింగ్ మీరు కొంచెం అర్లీగా వచ్చి మీ యొక్క చెస్ట్ నెంబర్ తీసుకొని లోపలికి వస్తే మీకు రిమైనింగ్ యాక్టివిటీ ఏంటనేది మీకు చెప్తాము. అట్లాగే డీటెయిల్డ్ గా ప్రతి స్కూల్ కి బయట లేఅవుట్ ఒకటి పెడతాము. ఏ పర్టికులర్ లేఅవుట్ లో ఆ పర్టికులర్ లైన్ లో నుంచోవాలో కూడా ఒక డీటెయిల్డ్ బ్యానర్ ఒకటి ఉంటుంది. సో అదంతా కూడా మీరు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని లోపలికి వచ్చి అందరికి కోఆపరేట్ చేస్తే ఈ రన్ అనే దాన్ని స్మూత్ గా రన్ చేద్దాం అని చెప్పేసి మీ అందరి యొక్క సహకారాలు అందిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అత్యాధునిక ఆక్వా పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ఫెసిబిలిటీ ప్రాజెక్టు కార్యక్రమంలో నెక్స్ట్ ఆక్వా శిక్షణపై నందివాడ మండలంలో అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాము, ఫిషరీస్ అధికారులు పాల్గొని నూతన పద్ధతుల వల్ల
రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. దేశంలోనే తొలిసారి ఆక్వా డిజిటల్ ట్రెజబిలిటీ ప్రాజెక్ట్ లో నెక్స్ట్ ఆక్వా శిక్షణకు మండలంలో అరపిరాల, రామాపురం, పుట్టగుంట, నందివాడ, తుమ్మలపల్లి గ్రామాలు తొలి ఫేజ్ లో ఎంపిక అయ్యారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోన్ తీసుకుంటారు పొలాల విషయంలో పండించారు, వాళ్ళ మెంబర్కి సంబంధించింది తెలిసిపోతుంది. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. దాని బదులు ఆ 4 ఎకరాలు 5 ఎకరాలకి సిఓసి ఇష్యూ చేసి అది వన్స్ గెజిట్ నోటిఫికేషన్ అయ్యి ఆక్వా జోన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మనం చేసుకునే అవకాశం ఉంటుందా సార్? అట్లా తర్వాత మనకి అది ఆక్వా జోన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత అప్పుడు లైఫ్ టైం తీసుకోవచ్చు సార్. దీనివల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ కూడా రిసోర్సెస్ ని ఇక్కడ ఎక్కడంత అవసరం అవుతుంది అనేది దగ్గర నుంచి ఇది మనకి ప్లానింగ్ చేసుకోవడానికి చాలా చాలా పనికొస్తూ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ఉంటే మనకి ప్రోడక్ట్ కి వాల్యూ ఉంటుంది. ఎవరైనా కానీ కొనటానికి భయం లేకుండా కొంటా ఉంటారు. ఇప్పుడైతే కనుక మీకు ఆల్రెడీ చెప్పారు, యుఎస్ నుంచి వాళ్ళు వచ్చి ఆ మీద అబ్జెక్షన్ పెట్టారని, అలాగే యూరోప్ నుంచి కూడా వచ్చి మన ప్రాసెస్ నచ్చక ఆపేస్తే మళ్ళీ లోకేష్ బాబు గారు కాల్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని నేను వచ్చే సంవత్సరం సెప్టెంబర్ కల్లా ప్రతిదీ మీకు వాల్యూడ్ సర్టిఫికేట్ మేము కూడా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. సో దీనివల్ల ఇవన్నీ చేసుకోవడం వల్ల మన అనేకమైన లాభాలు ఉంటమే కాకుండా మన ప్రోడక్ట్ కి వాల్యూ ఉంటమే కాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రైతుల ప్రాబ్లమ్స్ ఇందాక సార్ చెప్పినట్టుగా రైతులకు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ వస్తాం కానీ, బయటకు వెళ్తాం కానీ, రోడ్లు లేకపోవటం కానీ, దీంట్లో తీసుకొస్తాం కానీ, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానీ, వీటన్ని కూడా మన వరల్డ్ వైడ్ నుంచి ఈ సర్టిఫికేషన్ అథారిటీస్ అవన్నీ ఎలా ఉంటాయంటే అవి కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఈ సర్టిఫికేషన్ అథారిటీస్ దగ్గర నుంచి మనం లోన్స్ కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్లెట్ ఉంది, ఒక దీనికి అవుట్లెట్ సరిగా లేదు, సో రెండు ఒకే దాంట్లో అంటామని అవి కూడా సాల్వ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఫండ్స్ కూడా అక్కడి నుంచి ఏర్పాటు అవుతా ఉంటాయి. మిగతా అన్ని పక్కన పెడదాం. ఈ రోజు కార్యక్రమం గట్టిగా ఎందుకు చేశాము అంటే జరగట్లేదు సరిగ్గా అనేది వాస్తవం. అంటే చేయలేకపోతున్నాము పూర్తిగా అనేది. దానికి మీకున్న అపోహలు కానీ, మీకున్న అంటే ఇప్పుడు రైతులకు ఉంటే అపోహలు, అలాగే మనకి లీజ్ హోల్డర్స్ కి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీజ్ హోల్డర్స్ కి లాభం మీకు తెలుసుది, కొంతవరకు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి రైతులతో కష్టంగా ఉంటుంది. సో ఇన్ని వేల ఎకరాలని ప్రతి రైతుని మనం కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కృష్ణా జిల్లా నందివాడ మండలం రామాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. అధికారులు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుండి సమస్యల అర్జీలను అందుకున్నారు. సాంకేతిక ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ముందస్తు ప్రణాళికతో గ్రామాల్లో ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు వస్తున్నాయి అందరినీ శాంక్షన్ పెన్షన్ అనుకోండి, మీరు దీంట్లో తీసుకుని రావాలి. సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవుతుంది ఈయన వచ్చి మీ దగ్గర అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఓపెన్ లేదు కట్టుకోవటమా, కట్టుకుంటాం వరకు ప్రతి ఒక్కరికి మూడో అప్లికేషన్. వృద్ధాప్య పెన్షన్ రాలేదు. ఎంత వయసు? 64 60 వచ్చింది. తప్పకుండా ఇది చేసేద్దాం. ఎవరో
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.